సల్మా, మా ఫ్రెండ్ శాస్త్రి వస్తున్నాడు. వాడికి అసలుకే బిల్డప్ ఎక్కువ. వాడి ముందు నువ్వు కూడా బిల్డప్ కొట్టాలి. హాయ్ సలీం, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏంటి మన ట్రైన్ ఎండలో ఉండిపోయింది, తాళాలు ఇవ్వండి, గొడవలో పెట్టిస్తాను. ఏంటి మన హెలికాప్టర్ బాగా తిప్పు పట్టిసిందని ఇనప సామాన్లోడికి వేస్తానండి. నేను బిల్డప్ కొట్టమన్నానే, వావుడు బిల్డప్ కొట్టమనలేదే. ఏంటి దేవుడా, ఏంటి అసలు? కూర బాగుంది కదా అని ఒక ముద్ద ఎక్కువ తింటే బాడీ తెగ పెంచేస్తున్నావు ఎక్కడ పడితే అక్కడ. అరే నువ్వు పెంచాలనుకుంటే, మా మీద అంత ప్రేమ ఉంటే జుట్టు పెంచు, హ్యాపీ ఫీల్ అవుతావు. కలర్ పెంచు, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతావు. అంతకి కాదంటే ఆయుష్ పెంచు, ఎంజాయ్ చేస్తాం. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ బాడీ పెంచుతావేంటయ్యా? నాకేం అర్థం కావట్లా. చెయ్యొద్దు. నువ్వు తినే ప్రశాంతంగా తిండే కదా, తిన్నే ప్లీజ్. చిచ్చి అత్తయ్య గారు, ఆ డోర్కి కట్టను కట్టమంటే కట్టరు. ఆ ఎదురింటోడు ఇటే చూస్తున్నాడు. డోర్కి కట్టను కట్టడం ఎందుకు లేవే, నేనే తలక రంగు వేసుకోవడం మానేస్తాను. సల్మా, మా సార్ ఇప్పుడే ఫోన్ చేశారు. మన ఇల్లు చూడడానికి వస్తున్నారంట. మా సార్ వచ్చినప్పుడు నాకు తెలివితేటలు ఎక్కువని, నాకు ముందు జాగ్రత్త ఎక్కువని ఆయన ముందు పొగుడు. అలా పొగిడితే నాకు ప్రమోషన్ ఇస్తారు. మీరే చూస్తారుగా నేను ఎలా పొగుడుతాను. మీ ఇల్లు చాలా బాగుంది సలీం. థ్యాంక్ యూ సార్. మా ఆయన ఎంత తెలివైన అతనో తెలుసా సార్? అతనికి ముందు జాగ్రత్త కూడా చాలా ఎక్కువ. ఎంత ముందు జాగ్రత్త అంటే మా మామగారు చనిపోక ముందే అతని కోసం శవపేటకి తయారు చేయించి ఉంచారు. అంతేకాదు సార్, మా అత్తగారికి ఫ్యూచర్ లో ఎప్పుడు హార్ట్ అటాక్ రాకూడదని ముందుగానే హార్ట్ ఆపరేషన్ చేయించారు. నేను కడుపుతో ఉన్నానని తెలిసిన దగ్గర నుండి నాకు డెలివరీ టైంలో నొప్పులు రాకుండా ఉండడానికి రోజుకో పెయిన్ కిల్లర్ వేయించేవారు సార్ మా ఆయన. అంత ముందు జాగ్రత్త మా ఆయనకి. ఆపు, నా గురించి చెప్పిన ముందు జాగ్రత్తలు చాలు. ఏమిటమ్మా ప్రతిసారి అల్లుడితో గొడవ పడి ఇంటికి వచ్చేస్తుంటా? మా ఆయన మా బెడ్రూమ్ లో వాళ్ళ నాన్నగారి ఫోటోకి దండేసి పెట్టుకున్నారు. నేను మీ ఫోటోకి దండేసి పెడతానంటే ఆయన ఒప్పుకోలేదు. అందుకే గొడవ పడి వచ్చేసాను. పెళ్లికి ముందేమో సన్నగవ్వాలి, లేకపోతే సంబంధాలు రావు, ఆడపిల్లలు సన్నగా ఉండాలి, మరి అబ్బాయిలు సన్నగా ఉండద్దా? నేను ఇంకా ప్రెగ్నెన్సీ వచ్చి ఇప్పుడు వచ్చింది నాకు ఆ పొట్ట. మా వారిని చూడండి, ఎనీ టైం 4 months ప్రెగ్నెన్సీ అయినది. వాళ్ళు మాత్రం ఎట్లున్నా పర్వాలేదు, అమ్మాయి అంటే అది మెరుపు తీగలాగా సన్నగానే ఉండాలి. దానికి ప్రెగ్నెన్సీ వచ్చినా, లేకపోతే ఏదైనా సమస్య వచ్చినా, ఏదైనా ప్రాబ్లం ఉండి మందులు వాడి లావైనా అది లావ్ అవ్వకూడదు అనమాట. దానికి హక్కు లేదు, లావ్ అయ్యే హక్కు. దాని బాడీయే కాదు. ఏమనంటే ఆ హీరోయిన్ ఈ హీరోయిన్ ఎగ్జాంపుల్స్ చూపిస్తారు. ముందు అసలు వీళ్ళ నడాలు అసలు ఏమనుకోండి, డైరెక్టర్స్, హీరోయిన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరైనా కానీ అసలు ఈ ట్రెండ్ క్రియేట్ చేసిన వాళ్ళని తిట్టాలి. సారీ టు సే. వాళ్ళ కింద కామెంట్లు పెట్టేస్తారు, మీరు నువ్వు మమ్మల్ని ఇట్లా మాట్లాడావు అట్లా మాట్లాడావు అని చెప్పేసి. చూస్తున్నా, అన్నీ చూస్తున్నా నేను. కామెంట్లు పెడితే పెట్టారు, ఒక లైక్ పెట్టాలి, ఒక సబ్స్క్రైబ్ చేయాలా లేదా? చేయండి మరి, అది కూడా. మేడం గారు, నేను గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? అక్కడ పెద్ద స్తంభం కనిపిస్తుందా? కనిపిస్తుంది మేడం. ఈ బండితో వెళ్ళి ఆ స్తంభాన్ని గట్టిగా గుద్దావనుకో, అంబులెన్స్ వచ్చి నిన్ను తీసుకెళ్తది. ఏమండి, మన పెళ్ళైన 10 సంవత్సరాల్లో పాతగా అయిపోయిందని మీకు నచ్చినట్టుగానే సోఫా సెట్ మార్చారు, డైనింగ్ టేబుల్ మార్చారు, ఫ్రిడ్జ్ మార్చారు, అవును, ఆఖరికి మీకు ఇష్టంగా కొనుక్కున్న కారును కూడా మార్చారు. పాతది ఇంకేమైనా మార్చేది ఉందండి? పాతదా? నేను అందగత్తినే, మాట్లాడితే మొహం చూసుకోండి అని చెప్తున్నారు. నేను అందగత్తినే, అర్థమవుతుందా? నాకు బోల్డెన్ సార్లు లెటర్లు పంపించారు, మిస్ ఇండియాగానే పోటీ చేద్దరుగాని రండి అని చెప్పేసి. నేనే వెళ్ళలేదు, పొట్టు గుడ్లు కట్టుకోవాల్సి వస్తుందని. ఈ జన్మకే కాదండి, ఏ జన్మకైనా ఈయనే భర్తగా రావాలని నేను కోరుకుంటా. ఎందుకంటే జన్మకో మొగుడికి వంట నేర్పడం నా వల్ల కాదండి బాబు. వస్తే మనకు పెళ్ళై 5 సంవత్సరాలు ఇట్టే గడిచిపోయే. పెళ్ళై 5 సంవత్సరాలు ఇట్టే మీకు గడిచిపోయేమో.
నాకు నీకు సేవలు చేస్తూ చేస్తూ ఇంట్లో చాకిరీ చేస్తూ చేస్తూ నీ అమ్మతో మాటలు పడుతూ పడుతూ మన పిల్లల ముడ్లు కడుగుతూ కడుగుతూ గడిచాయి. మా అమ్మని చేస్తారా? ఖాళీగానే ఉంటుంది. ప్రొద్దున నీకు బ్రష్ ఎవరు వేస్తారా? మమ్మీ. స్నానం ఎవరు చేస్తారా? మమ్మీ. డ్రెస్సులు ఎవరు వేస్తారా? మమ్మీ. వంట ఎవరు చేస్తారా? మమ్మీ. బట్టలు ఎవరు వింటారా? మమ్మీ. టిఫిన్ ఎవరు కడతారా? మమ్మీ. నిన్ను స్కూల్కి ఎవరు వదిలిపెడతారా? మమ్మీ. ఎవరు తీసుకొస్తారా? మమ్మీ. మీ మమ్మీ ఏం చేస్తుందిరా? ఖాళీగానే ఉంటుంది.